దమ్ము ధైర్యం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. ఈ గ్రాడ్యుయేట్ గెలుపు యువతది. ఆంధ్ర రాష్ట్ర యువకులకి నేను చెప్తున్నా, మా పైన మాకు మీరు బాధ్యత పెంచారు. ఒక పద్ధతి ప్రకారం డిఎస్సి నిర్వహిస్తాం. జాబ్ క్యాలెండర్ కూడా ఒక పద్ధతి ప్రకారం నిర్వహిస్తాం. అంతేకాదు ఈ నెల అంటే మార్చి నెలలోనే 16,347 టీచర్ పోస్ట్ భర్తీ చేసే మెగా డిఎస్సి కూడా మన అనౌన్స్మెంట్ చేసి గతంలోనే చేశాం. ఇప్పుడు ఏకంగా ఆ కార్యక్రమం కూడా అంటే నోటిఫికేషన్ ఇస్తాం. ఇప్పటికే 6,78,000 కోట్ల పెట్టుబడి తీసుకొచ్చాం. ఆ పెట్టుబడుల ద్వారా దాదాపు 4,28,000 మందికి ఉద్యోగాలు కల్పించడానికి అవకాశం రాబోతుంది. ఒక టీసీఎస్ కానీ, ఆర్సిలర్ మిత్తల్ కానీ, ఎన్టీపీసీ గ్రీన్ కానీ, బీపీసీఎల్ కానీ, రిలయన్స్ ఇండస్ట్రీ కానీ, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇలా అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి మన ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇంకా గత ప్రభుత్వం తీసుకున్న చెత్త నిర్ణయాలు కూడా మనం రద్దు చేస్తాం జరిగింది. దాంట్లో భాగంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మనం రద్దు చేశాం. చెత్త పైన వేసే పన్ను కూడా మన ప్రభుత్వం రద్దు చేసింది. ఇంకా మత్స్యకారులకి ఉపాధి దెబ్బతీసే జియో 217 కూడా మన ప్రభుత్వం రద్దు చేసింది. కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఎప్పుడు లేని విధంగా మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుంటున్నాం. గతంలో మనం చూసాం, అమరావతి పనులు వేగంగా జరిగే సమయంలో అడ్డంగా పడుకుని పనులని ఆపేశారు. ఆగిపోయిన పనులు కూడా తిరిగి ఈ నెలలో ప్రారంభిస్తున్నాం. దానికి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు సహాయం చేశారు. ఇంకా పోలవరం పనులు కూడా దారెక్కింది. మొన్నే నిర్వాసితులకి 1,000 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం అందజేసింది. గతంలో మూసేస్తున్నారు. మనోడు నేర్చుకోవాలి. ఎన్డీఏ ప్రభుత్వంలో జనరేటర్లు అవసరం లేదు స్వామి, 24 గంటలు కరెంట్ ఇస్తాం. జనరేటర్ కాకుండా డైరెక్ట్ ఈబీ కనెక్షన్ ఇవ్వండి, సమస్యలు ఉండవు. గతంలో మూసేస్తున్నాం అని చెప్పారు విశాఖ స్టీల్ ప్లాంట్ని. కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 13,000 కోట్ల రూపాయలు ఆ విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇచ్చి ఏకంగా మన ప్రభుత్వం కాపాడింది. అంతేకాదు విశాఖ రైల్వే జోన్ కూడా మనం సాధించుకున్నాం. ఆఖరికి రోడ్డు పైన పడిన గుంటలు కూడా పూడ్చిన ఘనత మన ప్రభుత్వం ఉందని సభాముఖం అందరూ తెలుపుతున్నా. దేశంలోనే ఏ పార్టీకి లేని బలం మన పార్టీకి ఉంది. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ బలగం. మంచి చేస్తే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు. అదే గాని ఎవరన్నా చెడు చేస్తే చీల్చి చెండాడతారు. ఒక పద్ధతి ప్రకారం ఈరోజు మనం నామినేటెడ్ పోస్టులని భర్తీ చేసుకుంటున్నాం. గౌరవ జాతీయ అధ్యక్షుల వారు ఆదేశాల మేరకు ఈ నెలలోనే అన్ని పోస్టులు భర్తీ చేయాలని కూడా నిర్ణయం తీసుకుంటాం జరిగింది. అంతేకాదు భారతదేశ చరిత్రలో ఏ ప్రాంతీయ పార్టీకి జరిగిన విధంగా 1 కోటి సభ్యత్వాలు మనం సాధించుకున్నాం. ఏకంగా కార్యకర్తలకి ఈరోజు ప్రమాద బీమా కింద 5 లక్షల రూపాయలు కూడా
మన పార్టీ సహాయం చేస్తుంది. నేను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత దాదాపు 130 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కార్యకర్తల సంక్షేమం చేస్తాం జరిగింది. ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళినా అందరూ నన్ను రెడ్ బుక్ గురించి అడుగుతున్నారు. అవునా కాదా? రెడ్ బుక్ గురించి అందరు నన్ను అడుగుతున్నారు. రెడ్ బుక్ దాని పని దాన్ని చేసుకుంటే వెళ్తుంది. గతంలో కూడా చెప్పా, చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను ఎవరిని వదిలిపెట్టామని చెప్తాం జరిగింది. ఆ ప్రక్రియ ప్రారంభమైంది. అంతేగాని ఎవరినో వదిలిపెడతాం డౌట్ మనకొద్దని ఈ సభాముఖం తెలుపుకుంటూ ఈ విజయానికి సహకరించిన బీజేపీ కార్యకర్తలకి ఈ కార్యక్రమంలో అంటే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అహర్నిశలు నాతో కోఆర్డినేట్ చేస్తామే కాదు, గ్రామ స్థాయి నుంచి కలిసికట్టుగా వచ్చిన జన సైనికులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్, జై హింద్. అందరికీ నమస్కారం. జాతీయ ప్రధాన కార్యదర్శి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు విజయం సాధించినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారు 1 నిమిషం మాట్లాడాల్సిందిగా ధన్యవాదాలు తెలియజేస్తుందిగా కోరుచున్నాం.